నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన వార్డు సభలను పట్టణవాసులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజు పిలుపు. ఆర్టీసీ భద్రతా మాసోత్సవాలలో డ్రైవర్లను సన్మానించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి. వేల్పూర్ మండలం నడుకుడ గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణలో అధికారులతో గ్రామస్తుల రసాభాస. మోర్తార్లో ప్రజాపాలన గ్రామ సభలకు హాజరైన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి. విద్యార్థులకు ఇష్టమైన చదువు అందిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. ఆర్మూర్లో నారాయణ పాఠశాలలో జిల్లా విద్యాధికారి అశోక్ విద్యార్థులకు సూచనలు. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించగా ముఖ్య అతిథులుగా టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. అధికారంలోకి రాగానే 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, పేదల ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచామని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు 55,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని, వారి గౌరవాన్ని పెంచిందని అన్నారు. గత ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదని విమర్శించారు. గల్ఫ్ కార్మికులు గల్ఫ్లో మృతి చెందితే 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తుందని అన్నారు. ఇండ్లు లేని పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పేద వర్గాల కోసమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుమల, ఎంఆర్ఓ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. 10 సంవత్సరాల గతంలో రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులే 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు కోసం ఎవరి దగ్గరికి పోయినా ఇవ్వలేని పరిస్థితి, అధికారుల చేతిలో వెసులుబాటు పరిస్థితి. 2,547 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ 2,547 మంది అప్లికేషన్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యతలు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు తీసుకొని మీ అందరికి కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం తీసుకెళ్తాం. ఎందుకంటే ఇవి ఒకవేళ ఈ 2,547 మీ పేరు లేకపోతే నిరంతరం మీరు ఈ రోజు ఇక్కడ ఇవ్వచ్చు, తర్వాత మీ సేవల అప్లికేషన్ ఇవ్వచ్చు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు అప్లికేషన్ ఇచ్చుకుంటానికి ఒక అవకాశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు కనిపించిందంటే గతంలాగా మాకు హస్తయో రావనే పరిస్థితి నుంచి ఎప్పుడైనా మా కార్డు మేము తీసుకోవచ్చనే స్థితికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన విషయాన్ని మీరు గుర్తించాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం. సెంటు భూమి లేనోనికి ఆధారం ఏంటిదంటే ఆ రోజు ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందా లేదా, ఇదే పేదలకు సెంటు భూమి లేని పేదలకు అన్యాయం చేసిందా లేదా ఈ కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు కేసీఆర్ కనికరించిండా? కనికరించలే. పేదల పాఠశాలలు మూసేస్తాడు. దుబాయ్ లో చనిపోతే సెంటు భూమి లేని వాళ్ళకు 1 రూపాయని ఇచ్చిండా? ఆ కుటుంబాలు రోడ్డు మీద పడేదాకా చూసిండు గాని 1 రూపాయి సహాయం కూడా చేయలేకపోయినా సరే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులు గల్ఫ్ లో చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నది. ఇది మంచిదా కాదా? లేకపోతే ఎన్ని కుటుంబాలు ఇదే బాల్కొండ నియోజకవర్గంలో 100,000 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని ఆదుకున్న పాపాన పోలేకపోయిన ప్రభుత్వం. పేదల గురించి మాట్లాడలే. సెంటు భూమి లేనోన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదా కాదా? అందుకే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు భూమి లేని పేదలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నాం. ఇవాళ 12,000 రూపాయలు ఇచ్చి మేము మాట నిలబెట్టుకున్నాం. ఆ పేద వర్గాలను ఆదుకున్నాం. పేద వర్గాలకు కావాల్సింది ఏంటిది? వాళ్ళకు ఉండడానికి ఇల్లు, వాళ్ళ పిల్లలకు చదువు, వాళ్ళ ఆరోగ్య భద్రత. మరి ఎన్ని ఇచ్చినావు? మోర్తాడ్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చినావు? ఎన్ని వేల మంది ఉంటే, ఎన్ని వేల కుటుంబాలు ఉంటే నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చినావు? ఏమి ఇయ్యాలి? ఇస్తే ఒక 100నో 70 100. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఇక్కడ పక్కనున్న ఇందిరమ్మ కాలనీ కట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలేదా? 100 ఇండ్లున్నాయి, 100 కుటుంబాలకి ఆ రోజు ఇండ్లు ఇచ్చినాం. కానీ 10 సంవత్సరాల కాలంలో ఇండ్లు ఇచ్చిండా కేసీఆర్? ఇవ్వలే. ఏమీ ఇయ్యలే. ఇవాళ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఎవరి కోసం? ఈ ప్రభుత్వం ఉన్నది పేద వర్గాల కోసం. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ డ్రైవర్లు అహర్నిశలు కృషి చేస్తారని ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద రెడ్డి అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్స్ డేని పురస్కరించుకొని ఆర్టీసీ ఉత్తమ డ్రైవర్లను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలను ఎంవీఐ వివేకానంద రెడ్డి, డిఎం రవికుమార్లు అందించారు. అనంతరం ఆర్టీసీ డిఎం రవికుమార్, ఎంవీఐ వివేకానంద రెడ్డి, ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్, ఏఎంవీఐలను ఘనంగా సన్మానించారు. ఎంవీఐ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ ఆర్టీసీ డిపో డ్రైవర్లు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం హర్షించదగ్గ విషయమని, ఇదే విధంగా మున్ముందు సైతం ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడిపించాలని సూచించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, డ్రైవర్లు తదితరులు ఉన్నారు. ఈ ఆర్మూర్ డిపోలో గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జీరో ఫ్యాటాలిటీ, జీరో యాక్సిడెంట్ ఉంది. అదే మెయింటైన్ చేయాలని వారికి శుభాభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. రోడ్డు మాసోత్సవాల్లో భాగంగా వారందరికీ కూడా అవగాహన కూడా కల్పించడం జరిగింది. సెక్షన్ 19F అండ్ సెక్షన్ 21 ప్రకారం డ్రైవర్ తన విధులలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి. సుప్రీంకోర్టు రోడ్డు భద్రత పైన గైడ్ లైన్స్ ఆన్ రోడ్ సేఫ్టీ ఇష్యూ చేసి ఉన్నది. అందులో భాగంగా ఆర్టీసీ డ్రైవర్లనే కాదు, బయట ఏ డ్రైవర్ అయినా సరే దానికి అనుగుణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, మొబైల్ ఫోన్తో డ్రైవింగ్ చేయడం, ఇతరత్ర ప్రయాణికుల పైన ఎటువంటి ఇది చేయడం అట్లాంటివి చేసినట్లయితే వాటికి తగిన ఏ శిక్షలు అంటే వాళ్ళ లైసెన్స్ పైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వం మనకు ఆదేశాలు ఇచ్చి ఉంది. కాబట్టి వీటిపైన అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అలా క్షతగాత్రులు ఎవరైతే మనకు ప్రమాదం జరిగిన సందర్భంలో ఎవరికైనా గాయాలైనట్లయితే ప్రతి ఒక్కరు కూడా వారిని కాపాడే ప్రయత్నం చేయాలి. ఇదే విషయము పోలీస్ వారు మరియు రవాణా శాఖ, కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలిస్తే ₹1,50,000 వరకు వారికి మెడికల్ ఎయిడ్ కూడా అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని వార్డుల్లో ప్రజాపాలన గ్రామ సభలను వార్డు సభ్యులు, అధికారులు నిర్వహిస్తున్నారు. వార్డు సభల్లో ఇందిరమ్మ ఇళ్లతో పాటు నూతన రేషన్ కార్డుల కొరకు వస్తున్న దరఖాస్తులను సైతం అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం తలపెట్టిన నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు, మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఏ పథకం అయితే వస్తుందో అది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం మీరు అర్హులైతే కంపల్సరిగా మీకు వస్తుంది. ఇలా ఎవ్వరు కూడా దళారులు లేరు. ఇది ఎందుకు పెట్టామంటే మీ దగ్గరికే వచ్చి ఎవరైతే మేమే మున్సిపల్ సిబ్బంది 10 మంది ఉన్నారు, నాయకులం కూడా పర్యవేక్షణలోనే జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా లబ్ధిదారులకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి పథకాలు ప్రతి ఇంటికి వస్తాయని తెలియజేస్తూ, మీరు ఏది కూడా ఏదైతే రేషన్ కార్డుల ప్రక్రియ ఏదైతుందో ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఒకటే రోజు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో అప్పుడే ఇచ్చింది రేషన్ కార్డులు. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇస్తుంది. అది కూడా మీరు అందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇష్టపడే రంగాలను గుర్తించి వారిని ప్రోత్సహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్స్లో నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జోనల్ లెవెల్ మాస్టర్ ఆర్ట్ అండ్ గ్రాండ్ ఫైనల్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ హాజరై నారాయణ స్కూల్ జిఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం శివాజీ ప్రసాద్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రంగాలలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ అశోక్ మాట్లాడుతూ పుస్తకాలలో క్రియేటివిటీ ఉండదని, విద్యార్థులను ఎందరో నిష్ణాతులు గుర్తించాలని అన్నారు. ఆర్మూర్, నిజామాబాద్, బైన్సా, నిర్మల్, ఆదిలాబాద్లోని నారాయణ స్కూల్ పాఠశాల విద్యార్థులు పోటాపోటీగా నృత్య ప్రదర్శనలు, నాటికలు, వ్యాఖ్యాత పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాల ప్రిన్సిపల్స్ రజని, జోష్న, సుమలత, హర్షవర్తిని, ప్రభ, కోఆర్డినేటర్లు నరేష్, హసీనా, కల్పన, హెచ్ఆర్ దుర్గాప్రసాద్, రవితేజ, న్యాయ నిర్ణేతలు లక్ష్మారెడ్డి, అనిల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంటుకు తన వంతుగా ₹10,000 స్పాన్సర్షిప్ను అందిస్తానని ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆమె మీడియాతో మాట్లాడారు. త్వరలో నిర్వహించనున్న ఆర్మూర్ జర్నలిస్టుల క్రికెట్ పోటీలకు
10,000 రూపాయల స్పాన్సర్షిప్తో పాటు భోజన వసతిని సైతం కల్పిస్తానని స్పష్టం చేశారు. అనంతరం నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్, ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ప్రశాంత్లు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. క్రికెట్ మ్యాచ్ తన వంతుగా బాధ్యతగా చెప్పగానే 10,000 రూపాయలు భోజన సదుపాయాలు, నీటి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు గాను ఆర్మూర్ నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా పాత్రికేయుల తరఫున ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 10,000 రూపాయల నగదు స్పాన్సర్ చేయడంతో పాటు భోజన వసతి కల్పిస్తున్నందుకు ముందుగా మన జర్నలిస్టు పక్షాన ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ మన జర్నలిస్టు సోదరులను ఎంకరేజ్ చేసినందుకు మా జర్నలిస్టుల మిత్రుల తరఫున వారి కృతజ్ఞతలు తెలుపు. క్రికెట్ ఆట ప్రారంభం చేస్తున్నారు కాబట్టి మరి మా ఉత్తర తెలంగాణ పార్టీ నుంచి నేను 10,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నాను. భోజనాలు కూడా, వాటర్ కూడా ఆడిన వాళ్ళకు కూడా అందజేస్తాము. మరి అందరూ ఉత్సాహంతో ఆడి గెలవాలని పూర్తిగా కోరుకుంటున్నాను. ఓడిపోతే ఎలా ఉండాలా, గెలిస్తే ఎలా ఉండాలనేది కూడా మనకు జీవితం ఒక పాఠంగా చెప్తుంది కాబట్టి మీరందరూ గెలవాలని కూడా నా తరఫు నుంచి అమ్మవారు అనుగ్రహంతో మీరు గెలవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేద విద్యార్థులకు సహాయం చేయడానికి ఈఆర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫౌండేషన్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగిందని ఈఆర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20,000 విలువ గల స్పోర్ట్స్ కిట్ను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విజయానంద్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో నిర్వహించే స్పోర్ట్స్ కార్యక్రమానికి ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20,000 క్రీడా వస్తువులు అందజేసినందుకు గాను ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించాలని, పేద విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు ఫౌండేషన్ తరపున ఎల్లప్పుడూ అందిస్తామని అన్నారు. తాము చదువుకున్న కళాశాలకు క్రీడా పరికరాలు అందజేయడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, గంగమోహన్, ఇస్తకొద్దాన్, గంగారెడ్డి, మహిపాల్ రెడ్డి, శేఖర్, శ్రీకాంత్, పీడిఎస్యు నరేందర్, కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మా ఏర్పాటు ఆయన దాతృత్వం అలా నాయన పేరు మీద చేయడం వల్ల ఆయన ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళడం మీకు తెలుసు. అలాగే మేము కూడా దాని స్ఫూర్తిగా దాన్ని నడిపినలేము కాబట్టి మనం ఎందుకు చేసుకోరాదు అనే ఆలోచన రాజశేఖర్ అన్న గారు చేయడం, దాంట్లో మీ అందరం సభ్యులందరం అవును నిజమే మనం ఎందుకు చేయొద్దు, మనం చేద్దాం అనే దాని మీద ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా నింపాము. ఇక రాజశేఖర్ అన్న గురించి ఎంత చెప్పిన తక్కే, ఎందుకంటే అనేక దాతృత్వ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఈ ఫౌండేషన్ ద్వారా కూడా ఈ మధ్యనే ఒకటి చేపూర్ గ్రామంలో కూడా ఆ స్కూల్ మొత్తానికి కూడా బ్యాగ్స్, పుస్తకాలు పంపిణీ చేశాడు మన ఈఆర్ ఫౌండేషన్ తరఫున. మొట్టమొదటి ప్రోగ్రామ్ అది కట్టడం. అలాగే యాక్చువల్ స్టార్టింగ్ బస్ నంబర్ 1 క్లాస్ నుంచి 4 వరకు ఎగ్జామ్ ఉంటుంది. అయినప్పుడు కూడా మీరు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞత ఖచ్చితంగా చెప్పాలనే ఉద్దేశంతో మా స్టాఫ్ వాళ్ళలో కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు జరిగింది. అందులో మా ముఖ్యంగా మా శేఖర్ బాగా ఇనిషియేట్ చేస్తూ మీతో టచ్ లో ఉంటూ దీన్ని కూడా ఆర్గనైజ్ చేస్తూ దీని యొక్క ఈ మెటీరియల్ ఇవ్వడానికి ఆయన కూడా బాగా సహకారం అందించేస్తారు. ముందే మాటలు చెప్పాలనుకుంటున్నాం. ఎవరైనా సరే కానీ మేము కూడా ప్రతి వ్యక్తి పుట్టడం పేద అనేది ఉన్నదో అది కరెక్ట్ కాదు. మన ఎండ్ గొప్ప వాళ్ళుగానే చనిపోవాలి, అదొక్క కాన్సెప్ట్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడితేనే తప్ప ఎప్పుడు కూడా ఇక్కడికి రావడం. మీరు ఒక్క విషయం గమనించండి, సినిమా యాక్టర్లు కానీ, సెలబ్రిటీస్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళ యొక్క పిల్లలు ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు చూసినా లేరు. డాక్టర్స్ అయినరా కాలేరు, శాస్త్రవేత్తలైనరా కాలేరు. వాళ్ళ యొక్క ఏదైతే ధనాన్ని సంపదనంతా వాళ్ళకి తగ్గట్టు అనుగుణంగా సినిమా హీరోలు, డాక్టర్లు, పెద్ద డాక్టర్లు వాళ్ళ డాక్టర్స్, లేదంటే బిజినెస్ మ్యాన్ బిజినెస్ చూసుకుంటట్టు తప్ప సమాజానికి ఉపయోగపడే ఎటువంటిది కూడా పేద నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా గొప్ప వాళ్ళే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన వార్డు సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు.
పట్టణంలోని 22వ వార్డులో ప్రజాపాలన వార్డు సభను స్థానిక కౌన్సిలర్ అర్షదీ బేగం, మహమ్మద్ జహీర్ అలీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజల నుండి నూతన రేషన్ కార్డులు, దరఖాస్తులను, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం కమిషనర్ రాజు, కౌన్సిలర్ అర్షదీ బేగం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన వార్డు సభలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఇల్లు లేని, రేషన్ కార్డులు లేని లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధికారులు, వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క అర్హులైన వివరాలందరినీ కూడా తీసుకుని ఇళ్ల మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మొదటగా స్థానిక కౌన్సిలర్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా नाम नहीं है तो हुकूमत फिर से प्रजापालना प्रोग्राम के तहत ये प्रोग्राम लगा रही है ताकि जिन लोगों के नाम नहीं आए वो लोग परेशान ना हो, क्योंकि जल्द से जल्द ये जो अभी एप्लीकेशन किया जा रहा है इसका बिल्कुल कुछ ही दिनों में सर्वे करेंगे। सर्वे के बाद जो है आप लोगों को भी उस लिस्ट में लेकर आएंगे। यही प्रोग्राम के तहत आज ये प्रोग्राम लगाया गया है और हमारा मकसद यही है कि हर आदमी तक, हर गरीब तक हुकूमत की स्कीम पहुंचे। इसीलिए हम लोग आपके पास आते हैं, आपके लिए काम करते हैं। आप बेफिक्र रहिए, परेशान मत हुई। कुछ लोग बहुत परेशान हो जा रहे हैं, लिस्ट आ गई, मेरा नाम नहीं है, लिस्ट आई नहीं है, उनका भी सर्वे हुआ। ये जो आपसे एप्लीकेशन लिया जा रहा है आपका भी सर्वे होगा। ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో డ్రైవర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్టీసీ డీఎం రవికుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లకు డ్రైవర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే విధంగా కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, డ్రైవర్లు తదితరులు ఉన్నారు. డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. మన ప్రయాణికుల్ని క్షేమంగా గమ్యస్థానాలు చేస్తున్న మన ఆర్టీసీ డ్రైవర్లకి కానీ, ప్రైవేట్ డ్రైవర్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు మరియు అభినందనలు. అలాగే డ్రైవర్ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందకరం. ఉద్యోగాల్లో అన్నిటికన్నా కష్టమైన ఉద్యోగం డ్రైవర్ ఉద్యోగం. అలాంటి డ్రైవర్ను గుర్తించి రోజు మనం డ్రైవర్ దినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇది మరొకసారి డ్రైవర్ డే సందర్భంగా ప్రతి ఒక్క డ్రైవర్కు శుభాకాంక్షలు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు అరుణజ్యోతి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్లో చెరువు, శిఖం భూములను, ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కొందరు మాజీ ప్రజాప్రతినిధులు కబ్జాలు చేస్తున్న అధికారులు నామమాత్రంగా సర్వేలు చేపట్టి గాలికి వదిలేశారని, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు పైసలకు అమ్ముడుపోవడం సరికాదని అన్నారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే వారి కనిసైగల్లోనే భూములు కబ్జాలకు గురవుతున్నాయని, ప్రభుత్వ భూములను అధికారులే ముందుండి కాపాడాలని సూచించారు. త్వరలోనే కబ్జాకు గురైన భూముల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి నిరసనలు చేపడతామని, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి అధికార పార్టీకి, బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా, రాష్ట్ర నాయకులు తదితరులు ఉన్నారు. బీసీలతోనే ఎమ్మెల్యేలు, బీసీలతోనే ఎంపీలు, ఎవరు ఈ దొరబిడ్డలు. ఇలా బీసీలు తలుచుకుంటే 112 కులాలు ఉన్నాయి. బీసీలలో వాళ్ళు తలుచుకుంటే మీ గద్దె దించడం మాకు 2 నిమిషాలు పట్టదు. ఖబర్దారని కూడా హెచ్చరిస్తున్నాను. అధికారులు అహంకారంతో పనిచేస్తే కూడా దాన్ని ఖచ్చితంగా నేను ఎంబడెంబడిని ప్రెస్ మీడియా ఖచ్చితంగా నేను స్పందిస్తాను. ఎవరికి భయపడే అవసరం లేదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నా దగ్గర రండి, నేను అది సాల్వ్ చేస్తాను. భయపడితే భయపట్టించుకుంటారు, భయపడేది లేదని చెప్తున్నాను. ప్రజల మిమ్మలను నమ్ముకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే బస్టు పట్టిస్తున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీలకు కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుగుడ, పోచంపల్లి, హనుమాన్ నగర్ గ్రామాలలో ప్రజాపాలన గ్రామ సభలను స్పెషల్ ఆఫీసర్స్, ఎంపీఓ స్థాయిలో డిప్యూటీ తహసీల్దార్ మధు, ఆర్ఏ గోపాల్, రవి ఆధ్వర్యంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎంపిక ప్రక్రియను ప్రజల సమీక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పచ్చలనడుగుడ గ్రామంలో ఎంపిక ప్రక్రియ సక్రమంగా లేదని, అర్హుల పేర్లు రాకపోగా అనర్హుల పేర్లు వచ్చాయని గ్రామ సభలో అధికారులను నిలదీస్తూ అభ్యంతరాలు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు.
చేశారు. ఈ సందర్భంగా కొంత సమయం వరకు సభ రసాభాసగా కొనసాగింది. అనంతరం అధికారులు వారికి నచ్చజెప్పి అర్హులైన వారందరికీ ప్రతి ఒక్కరికి పథకాలు వర్తింపచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ అధికారి ఎంపీఓ సాయిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల ఎంపిక, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుండి ఈ రోజు 24వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి భారతి, స్పెషల్ ఆఫీసర్ సాయిలు, డిప్యూటీ తహసీల్దార్ మధు, మండల వైద్యాధికారి శరత్ చంద్ర, వ్యవసాయ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నవ్యశ్రీ, మండల రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ సునీల్, జీపీ సెక్రటరీ నవనీత మరియు ఐకేపీ వివోలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తులు తీసుకున్నారు. రేషన్ కార్డుల కొరకు అర్హత కలిగిన వారందరినీ తీసుకున్నారు. ఇళ్ల కొరకు దరఖాస్తులు అర్హులని తీసుకుంటున్నాము. మన రైతు భరోసా ఎవరైతే సంవత్సరానికి 12,000 వస్తున్నాయి. ఇంద్రమ్మ ఇల్లు, ఆత్మీయత భరోసా, ఉపాధి కూలీలు నెలకు 20 రోజులు పనిచేసిన వారికి ప్రభుత్వం అందిస్తుంది. ఇది ప్రజాపాలన దిగ్విజయం చేస్తూ వెలుపూరు మండలం నుంచి చేసినందుకు ధన్యవాదాలు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యాన్యువల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన యాన్యువల్ డే కార్యక్రమానికి గ్రామస్తులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అలాగే విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ పాఠశాల వార్షికోత్సవం జరుపుకోవడం, అలాగే ఇప్పటివరకు ఎందరో మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకొని ప్రస్తుతం ఉన్నత శిఖరాలలో స్థిరపడ్డారని చెప్పారు. అలాగే 10వ తరగతి పరీక్షల్లో ఎలాంటి భయం లేకుండా పరీక్షల్లో పాల్గొని మంచి ర్యాంకులు సాధించాలని విద్యార్థులను ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని గాజుల్పేట్ మరియు పలు కాలనీలలో కొనసాగుతున్న వార్డు సభల్లో పాల్గొని లబ్ధిదారులను దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే పరిశీలించారు. ఇందూర్ నగరంలోని 28వ డివిజన్ గాజుల్పేట్ ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 3,500 ఇండ్లు ఇస్తామని, మొదటి విడత కింద జాగా ఉన్న లబ్ధిదారులకు 5 లక్షల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామన్నారు. డివిజన్ల వారీగా జరిగే లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నుండి వచ్చిన జాబితాలో అవకతవకలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని, వాటిని వార్డు సభలో అధికారులు కమిటీ సభ్యులు సరిచేయాలని అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించాలన్నారు. అర్బన్ నియోజకవర్గంలో గత 10 ఏళ్ల నుండి ఒక్క ఇల్లు కూడా అర్హులైన వారికి చెందలేదని, రాష్ట్ర ప్రభుత్వం 3,500 ఇళ్లతో పాటు మరో 3,500 ఇండ్లు కేటాయించి జాగా లేని వాళ్లకు ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డు లేక చాలా మంది గరీబోళ్లు సంక్షేమ పథకాలకు దూరం అయ్యారన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డు ప్రామాణికం కాబట్టి అర్హులైన వారందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేయాలని సూచించారు. గత ప్రభుత్వం మాదిరిగా పేరుకు మాత్రమే పథకాలు ప్రవేశపెట్టకుండా త్వరితగతిన లబ్ధిదారులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలాగే ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో కేవలం లబ్ధిదారుల ఎంపిక జాబితాకే పరిమితం చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటే ప్రజల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, స్థానిక కార్పొరేటర్ ఇల్లేందుల మమతా ప్రభాకర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యువకులకు చెప్పింది, రైతులకు చెప్పింది, చెప్పింది. ఇవన్నీ కూడా హామీలు మనకు కావాలి అంటే
రేషన్ కార్డు అవసరం. కనుక ఈ ప్రభుత్వము రేషన్ కార్డు ప్రక్రియ చేపట్టడం అనేది నిజంగా చాలా సంతోషమైన విషయము. ఈ సందర్భంలో కూడా మీరందరూ కూడా ప్రభుత్వానికి చప్పట్లతో మీరు ధన్యవాదాలు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఎమ్మెల్యేగా వచ్చిన మీ సమస్య కానీ బీజేపీ ఎమ్మెల్యే కాదు. బీజేపీ ఎమ్మెల్యే అయినా కానీ నాకు అభివృద్ధి ముఖ్యం. నాకు అభివృద్ధి ముఖ్యము. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు 98 అడుగులు మరియు రేషన్ కార్డు మీకు రాని వాళ్ళు ఇది నిరంతర ప్రక్రియ. కమిషనర్ అంటే మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేసుకున్నచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకున్నచ్చు, ఇక్కడ చేసుకుంటున్నారు, తర్వాత కూడా చేసుకున్నచ్చు రేషన్ కార్డు గురించి. ఇక నా ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఫస్ట్ నుంచి కూడా నేను ఒకటి కాల్ సెంటర్ పెడతా ఉన్నా. ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ సమస్యతో పాటు మీరు ప్రజాపాలనలో దేని గురించి అప్లై చేసుకున్నారో రాలేకుండా అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సిందే. లేదా సేమరం ఫండ్ ఏదైతే మనం హెల్త్ కోసం మనం అప్లై చేసుకుంటాం, చాలా రోజుల నుంచి రాలేదంటే అక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కళ్యాణ లక్ష్మి చేతులు కానీ, షాదీ ముబారక్ చేతులు కానీ, మీకు ఎక్కడన్నా ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే ఆఫీస్ అంటే జడ్పీ ఆఫీస్ కూడా ఉంది, నా ఆఫీసు. మీరు అక్కడికి వచ్చి మీరు అప్లై చేసుకోవాల్సిందిగా మీ అందరు కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా దయచేసి ఒక్క విషయం మాత్రం అందరు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు జాగా ఉన్న వాళ్ళకి వచ్చిందో ₹1 కూడా ఎవరికి మధ్యవర్తులకు ఇవ్వాలని ఇవ్వవద్దని మీ అందరు కూడా నేను కోరుతా ఉన్నా. ₹1 కూడా ఎవరికి ఇవ్వద్దు. ఈ ప్రభుత్వం సొమ్ము అంటే ప్రజలు ట్యాక్సులు కట్టిన సొమ్ము, అది మన సొమ్మే. దయచేసి ఏ మధ్యవర్తులు ప్రోత్సాహం ఎవరు వచ్చినా కానీ మీకు ఇల్లు ఇప్పిస్తున్నట్టే కాదు. బాగా అంతా 98 తర్వాత 99 మనిషి కూడా రాదు. అన్నిసారి వస్తాయి, మళ్ళీసారి వస్తుంది అకౌంట్లకు. ఇంకొకటి చెప్తున్నా, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ సొంత అకౌంట్లకే పైసలు పోతాయి. దీంట్లో రెండో విషయం ఏంటంటే మోడీ గారు గత 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ పరిపాలనకు వచ్చిన తర్వాత ముఖ్యంగా మోడీ గారు ఎవరో ఒక ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి, గర్వంగా చెప్పే వ్యక్తి, అంటే గరీబుల కష్టం తెలిసిన వ్యక్తి. ఆయన వచ్చినప్పటి నుంచి అంతకు ముందున్న ప్రభుత్వాలు ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ కూడా చేసి వేరే కూడా ఇచ్చారు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఆవాస్ యోజన అంటే ఇల్లు లేని వారికి ఇల్లు అనేది 3 4 ప్రాసెస్ పెంచింది. ఇప్పటి వరకు అంటే గత 10 సంవత్సరాలు 4 కోట్ల ఇల్లు కట్టించారు. దానికి ఎట్లా అంటే ఇక్కడ డబ్బు పెట్టమని చెప్పింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో కూడా 50% సెంట్రల్ నుంచి వస్తుంది, 50% ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ భరిస్తుంది. ఎందుకంటే కమిషనర్ గారు చెప్పినట్టు డైరెక్ట్ గా మీ ఖాతాకు వస్తే చేతులకు రావు, మీ ఖాతాలో కమిటీ. కనుక మీరు ఎవరి మధ్యవర్తుల మాట వినొద్దు, ఎవరి ₹1 కూడా చెప్పాలి. ప్రతిపక్ష పార్టీలు గతంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతో ప్రజలకు అందుతున్నాయని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భారత ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులు పెద్దగా ఏమీ లేవని చెప్పారు. ప్రతిపక్షాలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దావోస్లో ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లడం వల్లే పెట్టుబడిదారులకు నమ్మకం కుదిరిందని, తెలంగాణ పెవిలియన్ రద్దీగా మారిందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చాయన్నారు. మమ్మల్ని విమర్శించే ప్రతిపక్షాలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజలను మభ్యపెట్టడం, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడమే బారాసా పని అన్నారు. గత ప్రభుత్వ పాలనతో నెలకు 6,500 కోట్ల వడ్డీ కడుతున్నామన్నారు. మంచి పనులు జరుగుతున్నప్పుడు ప్రశంసించడం నేర్చుకోండన్నారు. తాజాగా రాష్ట్రానికి రానున్న పెట్టుబడులతో 50,000 నుంచి 75,000 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆస్ట్రేలియా టూర్ ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గాంధీభవన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 ఏళ్లు ఉందన్నారు. వీరు తీసుకొచ్చిన పెట్టుబడుల సంఖ్య మొదటి దఫా 2014 నుండి 2019 వరకు విదేశాల నుండి ఎలాంటి పెట్టుబడులు రాలేదన్నారు. రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత 25,750 కోట్లు మాత్రమే విదేశాల నుండి పెట్టుబడులు తీసుకువచ్చారని మహేష్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు.
దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమేనంటూ కేటీఆర్ కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. స్పాట్ మేము 13 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో 1,78,950 కోట్లు విదేశీ పెట్టుబడులు తీసుకువచ్చామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. స్పాట్ ఇంత గొప్పగా ప్రజాపాలన చేశామని చెప్పుకునే నాయకుడు ఆధ్వర్యంలో దాదాపు 5 ఏళ్లు ఈ రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు 0 మాత్రమే. 2020లో 500 కోట్లు మాత్రమే. 2021 సునామీ మనకి కరోనా ఇదంతా ఉండింది కాబట్టి ఓకే. 2022లో వచ్చింది 4,250 కోట్లు మాత్రమే. 2023లో వచ్చింది 21,000 కోట్లు మాత్రమే. అన్నీ కలిపితే 25,750 కోట్లు మాత్రమే. ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేటీఆర్ నేను ఇవాళ ప్రజల ద్వారా మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము. మీరు 5 ఏళ్ళ తెచ్చిన విదేశీ పెట్టుబడులు 25,750 కోట్లయితే మేము కేవలం 2 ఏళ్లలో పోయిన సంవత్సరం 40,232 కోట్లు ఆల్రెడీ 18 సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 1,78,000. సింగపూర్ పర్యటన ముగించుకొని తెలంగాణకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సింగపూర్ దావోస్ పర్యటనలను విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు కార్యకర్తలు కొనియాడారు. దావోస్లో 1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత పర్యటనలో 40,232 కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి 4 రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. నిజామాబాద్ పట్టణంలోని ఎస్ఎస్ఆర్ పాఠశాలలో వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని మాధవనగర్ ఎస్ఎస్ఆర్ డిస్కవరీ సిబిఎస్ఈ స్కూల్లో విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. విద్యార్థినులు నిర్వహించిన ఫ్యాషన్ షో, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యమెంచుకొని బాగా చదివి ఉన్నతంగా స్థిరపడాలని సూచించారు. 10వ తరగతి పరీక్షలు త్వరలోనే ఉన్నందున విద్యార్థులు బాగా చదవాలన్నారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తీసుకొని వచ్చి ఒక టీం ఏర్పాటు చేసుకొని గర్ల్ చైల్డ్ డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పేసి మోడీ గారికి, సీఎం గారికి కనిపించే విధంగా ఫ్లెక్సీలు అవన్నీ కూడా పట్టుకొని అక్కడ పాపం అందరికీ విని వెళ్ళండి ఇది అని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నాడు. నిజంగా ఎందుకంటే ఆయన మహిళ, ఒక అబ్బాయి, ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఆయన ఒక అబ్బాయి, యంగ్ ఏజ్ పిల్లవాడు, మా అంటే 25-26 ఉంటాయి అనుకుంటా. ఆ అబ్బాయి ఎన్నో సంఘటనలు చూశాడంట. జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ, దుబ్బాతో పాటు పలు కాలనీల్లో అభివృద్ధి పనులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ భూమి పూజ చేశారు. నగరంలోని 16వ డివిజన్ దుబ్బా, 17వ డివిజన్ రాజీవ్ నగర్, 39వ డివిజన్ గౌతమ్ నగర్, 41వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ నగర మేయర్ నీతు కిరణ్ తో పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 14వ ఫైనాన్స్ ద్వారా ప్రతి డివిజన్ కు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్ నిర్మాణ పనులకు నేడు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. సీసీ రోడ్ నిర్మాణ పనులు నాణ్యతతో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, కొన్ని నియోజకవర్గాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఇందూరు నియోజకవర్గంపై పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు 100 కోట్లు మంజూరు చేయాలని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి స్పందించి నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్లు విడుదల చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు సకాలంలో చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు 16వ డివిజన్ పంచరెడ్డి ప్రవళిక, 17వ డివిజన్ మాయవర్ సవిత, 39వ డివిజన్ నిత్యంలత, 39వ డివిజన్ నిత్యంలత కృష్ణ, 41వ డివిజన్ బోరుగుల ఇందిరా వినోద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇందూరు నగరంలో 14th ఫైనాన్స్ మిగులు నిధుల నుండి ఏదైతే డివిజన్కు 10 లక్షల రూపాయలు, ఈరోజు 4 డివిజన్లలో రోడ్ల గురించి,
డ్రైనేజ్ గురించి భూమి పూజ చేయడం జరిగింది. 4 డివిజన్లలో గౌరవ మేయర్ నీతు కిరణ్ గారితో కలిసి మరియు మున్సిపల్ అధికారులు ఆ గల్లీ పెద్దలు పాల్గొనడం జరిగింది. మొదటగా 16వ డివిజన్లో పంచారెడ్డి స్థానిక కార్పొరేటర్ పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరియు 17వ డివిజన్ మాయావార్ సవిత రాజు వారి తండ్రి గారైన సాయిరామ్ గారు, అదేవిధంగా 39వ డివిజన్లో నిత్యన్ లతాకృష్ణ మరియు 41 డివిజన్లో బూర్గుల ఇంద్ర వినోద్ గారి ఆధ్వర్యంలో స్థానిక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత 2 నెలల క్రితము మున్సిపల్ నుండి జనరల్ ఫండ్ ద్వారా 10 లక్షల రూపాయల రోడ్డు డ్రైనేజ్ పనులు మరియు ఇప్పుడు 14th ఫైనాన్స్ నుండి 10 లక్షల రూపాయలు ప్రతి డివిజన్కు. త్వరలోనే TUFIDC ద్వారా ఏదైతే సెప్టెంబర్ 2023 రిలీజ్ అయిన TUFIDC ఫండ్ కూడా డివిజన్కు ₹1 కోటి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన వార్డు సభలను పట్టణవాసులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజు పిలుపు. ఆర్టీసీ భద్రతా మాసోత్సవాలలో డ్రైవర్లను సన్మానించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి. వేల్పూర్ మండలం నడుకుడ గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణలో అధికారులతో గ్రామస్తుల రసాభాస. మోర్తార్లో ప్రజాపాలన గ్రామ సభలకు హాజరైన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి. విద్యార్థులకు ఇష్టమైన చదువు అందిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. ఆర్మూర్లో నారాయణ పాఠశాలలో జిల్లా విద్యాధికారి అశోక్ విద్యార్థులకు సూచనలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.